గోల్డ్ మెడల్స్ ఒక టైంలో మా సార్ గోల్డ్ మెడల్స్, కానీ ఇప్పుడు ఏ ఇచ్చినాక ఆయన కూడా అవుట్డేటెడ్ అవుతుంది. పరిస్థితులు మారుతున్నాయి, మీరు నవ్వకండి, మీరు కూడా అవుట్డేటెడే. రేపు మీరు ఇట్లనే ఉన్నారనుకో, కాలం తీరు మారలేదనుకో, మీరు ఇప్పటికీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఏ వచ్చింది ప్రపంచం అంతా. నేను ఏని ఫాలో అవుతున్నా కాబట్టి ఇంత ఇండియా రూల్ చేస్తున్నా ఎడ్యుకేషన్గా. ఏ ఎంబడి పోతున్నా కాబట్టి సిస్టమ్ మార్పు తీసుకొచ్చేస్తాం. అకాడమిక్లో మార్పు, సిస్టంలో మార్పు, ఇండస్ట్రియల్ ట్రైనర్లు మార్పేసేసిన, క్లాస్ రూమ్ మార్పు చేసేసిన, మొత్తం మార్చేస్తాం. అందుకే మల్లారెడ్డికి ఇంత డిమాండ్ వచ్చింది. ఎంబీబీఎస్ ఏంటి, ఇంతకు చదువురు, పాస్ అయ్యురు, పీజీ చేతురు, నర్సింగ్ హోమ్ పెట్టుకుందరు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వద్దురు, ఫారెన్ పోదురు, డ్యూటీ చేసుకుందరు, పెళ్లి చేసుకుందరు, అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. ఇప్పుడు అంత రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఎంబీబీఎస్ విత్ ఏఐ టెక్నాలజీ వచ్చింది. ప్రతి దాంట్లో టెక్నాలజీ యాడ్ చేయాలి. టెక్నాలజీ లేదు ఏది లేదు. మన పిల్లలకు అదే నేర్పించాలి. టెక్నాలజీ స్కిల్, టెక్నాలజీ స్కిల్, ప్రతి దానికి యాడ్ చేయాలి టెక్నాలజీ. ఆ రెండు నేర్పిస్తే చాలు. అదే నేర్పిస్తుంది. ఇప్పుడు మీ పిల్లలకు నేర్పించబోయేది అంతే. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాప్టాప్ తీసుకొని రావాలి. ప్రపంచమంతా మార్పు వచ్చేసింది. ఆ సిలబస్ చెప్తాం, జాయింట్ సిలబస్. వాళ్ళ కోసం చెప్పాలి, వాళ్ళు ఇన్స్పెక్షన్ చెప్తారు, వాళ్ళ కోసం టీచర్లను పెట్టుకుంటాం, వాళ్ళ కోసం అన్నీ చేస్తాం. ఇప్పుడు ఏ వచ్చినాక ఎవ్వరు అవసరం లేదు. మనం ఏం తినాలో ఏ చెప్తుంది, మనకి ఏ రోగం వచ్చినా ఏ చెప్తుంది, మనం ఏం మందులు వేసుకోవాలో ఏ చెప్తుంది, మనం ఏం చేయాలి ప్రతిదీ ఏ చెప్తుంది. నేను మొన్న నా యూట్యూబ్లో నా సెల్ ఫోన్లో పోయినా ఏ అడిగినా, నాకు రోగం ఉందని చెప్పిన, రోగం పేరు చెప్పిన, దానికి తీసుకుంది. నేను దేనికి ఏం మందులు తింటున్నానో చెప్పిన, తీసుకుంది. నేను ఏం తింటున్నాడో కూడా చెప్పిన, దేని ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా చెప్పిన దానికి. అది నాకేం చెప్పింది గుర్తా, నేను చనిపోయే డేట్ ఇచ్చింది. మీకంటే తెలియదు, అమాయకులు నవ్వుతుంది. ఇది రియల్ అంటే అడ్వాన్స్ అయింది అంతా. మనం అన్ని దాన్ని ఫీడ్ చేసేది కరెక్ట్ మనకు రిజల్ట్ ఇస్తుంది. మనం ఇప్పుడు ఏంటి, నీకు ఈ జలుబు వచ్చిందంటే మందులు చెప్పదా, తలకాయ నొప్పిందంటే మందులు చెప్పదా, అన్నీ చెప్తారు. ఎవరు అవసరం లేదు. ఒక్కటే నేర్చుకోవాలి పిల్లలు, స్టూడెంట్స్, హౌ టు యూజ్ ఏఐ. ఏఐని ఎట్లా యూజ్ చేయాలి అది నేర్చుకోవాలి. రెండోది హౌ టు క్వశ్చన్ ఏఐ. ఏఐని ఎట్లా క్వశ్చన్ చేయాలి మనం. ఈ రెండు నేర్చుకుంటే చాలు, అన్నీ నేర్చిపోతే అంతా తెలుస్తుంది. నోట్ అదే రాస్తుంది, క్వశ్చన్ అదే రాస్తుంది, జవాబు అదే రాస్తుంది. ఏం కావాలంటే చెప్పేసి మార్పు వచ్చేసింది. ప్రతిదీ మార్పు వచ్చేసింది.